వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. నిందితులు హత్య చేసి పెట్రోల్తో ముఖాన్ని కాల్చివేసినట్లు అనుమానాలు. బోరబండ డిప్యూటీ మేయర్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం. ప్రభుత్వం NRC బిల్లును వ్యతిరేకిస్తుందంటూ ముస్లిం మత పెద్దలు హర్షం. జనగామ జిల్లా పాలకుర్తిలో ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి వాతావరణం. డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని చందపూర్ గ్రామంలో గుర్తు తెలియని మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి ముఖం పూర్తిగా కాలిపోయి ఉండటంతో నిందితులు హత్య చేసి గుర్తుపట్టకుండా ఉండేందుకు మొహాన్ని తగలబెట్టి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలు రంగంలోకి దిగి విచారణ చేపట్టాయి. इससे पहले कैमरे में थे इनको पे चेंज करेंगे। आभार है उधर वाले హెయిర్ కూడా ఒకవేళ ఏడనే ఊసిపోతే ఇక్కడ ఏడనో కానీ కాల్చేసి తల మాత్రం గుర్తుపట్టకుండా కాల్చేసి कितनी बना ड्राइवर उतर उतर गाड़ी कहाँ गए गाड़ी इधर का नारायणखेड़ आप लोग इधर लोकल के नारायणखेड़ वाले आप लोग नहीं दूसरे का कौन सा जयरामपुर हाँ बोलेंगे हाँ नहीं कम को गरीब होता ये कहीं का है सही है किसी कुत्ते को नहीं
బోరబండ డిప్యూటీ మేయర్ పార్టీ కార్యాలయంలో ముస్లిం మైనార్టీ సభ్యులు మత పెద్దలు ఎన్ఆర్సీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు డిప్యూటీ మేయర్కి కృతజ్ఞతలు తెలిపి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. बाबू सेल फोन निकालो भाई, वो फोटो निकालो जरा कैमरा इसके बाद मैं जनाब मौलाना थोड़ा पीछे जाओ भाई साहब से ख्वाहिश करूंगा कि वो आए और हेलो हेलो वస్తున్నా अब इसके बाद मैं मोहम्मद रफीक साहब एक मिनट इसके अमीर से ख्वाहिश करूंगा कि वो थोड़ा इधर देखो सेल फोन కొంచెం एक मिनट इसके बाद मैं जनाब वसीम साहब सेक्रेटरी जमीयतुल उलमा शहर हैदराबाद से ख्वाहिश करूंगा कि आप आज जो कल GHMC के काउंसिल बॉडी में जो CAA के खिलाफ GHMC ने कल रेजोल्यूशन पास किया और पास कर फिर से एक बार बता दिया कि शहर हैदराबाद एक सेक्युलर शहर है कहकर जो कल GHMC के रेजोल्यूशन लिया गया उस पर आज हमारे जमात इस्लामी हिंद और उलमाए दीन के जानिब से और हैदराबाद JAC के जानिब से मौलाना इलियास मौलाना और जमात इस्लामी हिंद के जानिब से जावेद साहब, वसीम साहब और दीगर यहाँ पर मौलवी और मुफ्तीस पूरे यहाँ KCR साहब का शुक्रिया अदा करने आए। రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రం 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కొండ దేవయ్య మాట్లాడుతూ స్వామివారి దర్శనానికి వచ్చే మున్నూరు కాపుల కుల బంధువులకు సత్రం మరియు నిత్యాన్నదానం ఏర్పాటు చేయాలనే కృషితో రాష్ట్రంలోని మున్నూరు కాపుల నుండి విరాళాలు సేకరించి ఈ సత్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కానీ నాగలే ఎందుకో తెలుసా, అక్కడ నా ఆత్మ ఉన్నది, మున్నూరు కాపు అనే ఆత్మ ఉన్నది. అందుకే ఆత్మ కోసం ఏంటంటే మనల్ని విమర్శించుకుంటాం. నేనేమంటున్నానంటే ఇక్కడ ఒక కంటె సాయన్న తన మనమరాలు ఏదో ఒక రోజు మీ ఇళ్ళకి వస్తుంది. మిత్రులారా, మీ కుటుంబాలు ఎంత గొప్పగా ఉంటే నా మనమరాలు అంత సుఖపడతారు. ఇది ఆ కమ్యూనిటీలో ఉంది, కానీ మన దాంట్లో లేదు. మరి గౌరవ పెద్దలు ఈ ట్రస్ట్ సభ్యులు మంగళవారం లక్ష్మణ్ గారిని శ్రీ రాజరాజేశ్వరి మున్నూరులో నిత్యానంద సత్రం వేమలవాడ 6వ వార్షికోత్సవ వేడుకలు రాశాను. చాలా టీవీలలో నా ఇంటర్వ్యూలు ఉంటాయి, కానీ నేను మున్నూరు కాపని ఎవరికి తెలియకపోవచ్చు. నేను 3 సార్లు నాకు ఇక్కడ పంచాయతీ లేదు వాళ్ళకి, కానీ భారతదేశ రాజకీయ వ్యవస్థ మీద PhD చేయబోతున్నా ఉస్మానియా యూనివర్సిటీకి మనం రాజులం కాలేము అని నేను స్టడీ చేస్తున్నాను. అందుకే మిత్రులారా,
చిన్నవాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలని నేను వెళ్తూనే ఉంటాను. కానీ విషయం ఏంటంటే ఇంత గొప్ప సత్యం నిర్మించినందుకు కొండ దేవతకు నేను శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన సత్రం ఈరోజు 6వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సత్ర నిర్మాణదాతలు మరియు సత్ర ట్రస్ట్ సభ్యులు, సత్రంలో అడ్వైజర్స్, డైరెక్టర్స్, సెక్రటరీస్ ఈరోజు 6వ వార్షికోత్సవానికి ప్రతి ఒక్కరూ వేములవాడకు వచ్చేసి రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఈ వార్షికోత్సవంలో పాల్గొన్న నిర్మాణదాతలకు, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మేము గౌరవనీయులు క్రీశేషులు బొమ్మ వెంకన్న గారి వారు అప్పుడు వారి గౌరవ అధ్యక్షులుగా, నేను వ్యవస్థాపాధ్యక్షులుగా మరియు ట్రస్ట్ సభ్యులుగా గంగుల సుధాకర్ గారు, వజ్రరాజ రవిచంద్ర గారు, ఇంకా చాలామంది అన్ని జిల్లాల నుంచి ట్రస్ట్ బోర్డు మెంబర్లు 24 మంది ట్రస్టులతో ఈ సత్ర నిర్మాణము మరియు దాతల సహకారంతో మనము పెద్ద ఎత్తున అప్పుడు ఆ రోజు ఇనాగ్రేషన్ చేసుకొని చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ లోటు లేకుండా ఈ 6 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసి 7 సంవత్సరాలకు అడుగెడుతున్న సందర్భంలో ఈ సత్ర నిర్మాణంలో పాల్గొన్న దాతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు మరియు సమ్మక్క సారలమ్మకు వచ్చే భక్తులందరూ కూడా వారందరూ కూడా మేము ఈ సంవత్సరము ఎంతో ఘనంగా వారికి వసతులు మరియు దర్శనార్థము భోజన వసతులు మా ట్రస్ట్ సభ్యులు మేమందరము కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేస్తుంటే, ఇంకా మాకు ఈ రాజన్న జిల్లా సిరిసిల్ల జిల్లాలో ఈ నిత్యాన సత్రమే కాదు, చాలామంది కుమ్రేవల్లిలో కూడా ఒక నిత్యాన సత్రం కట్టాలి, మరి ఒక సమ్మక్క సారలమ్మ దగ్గర కూడా ఒక నిత్యాన సత్రం కట్టాలని ప్రతి ఒక్క దాతలు మేము ఉందాము, మేము వెంట ఉంటాము. తప్పకుండా మీరు ముందుండి మరియు సత్రాలు నిర్మించి మన కులాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి అని ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటే నేను చాలా సంతోషం వ్యక్తం చేశాను. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తొర్రూరు గ్రామంలో స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు మబ్జాస్యం చక్రవర్తులు శ్రీనివాసాచార్యులు, సర్పంచ్ నాయని మల్లారెడ్డి, దేవస్థాన కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. हरे ओम श्री ओम भूर्भुवः सत्यव्रणोद्भवमस्त्रिमहे प्रियो हांगल्य देवताभ्यो नमः जायामि ज्ञानं समर्पयामि देवताभ्यो नमः आयुर्जस्य श्रीं श्री नमः अक्षरं लिखिकोंडि हांगल्य देवताभ्यो नमः ओम श्रीं श्री नमः हरे ओम श्री ओम लक्ष्मी क्षीर समुद्र राजधान्यां श्रीरंगधामेश्वरीं आश्रयामि हांगल्य देवताभ्यो नमः मांगल्य देवताभ्यो नमः पुष्पांजलिं पूजयामि नानाविध प्रमलपत्र पुष्पान् समर्पयामि धूपमाग्रापयामि दूर्वसी दूर्वदूर्वन्तं तन्द्रियो अस्माञ्जेष्टिः धूपमाग्रापयामि धूपदर्शयामि धूपदीपानन्दं शुद्ध आचमनीयं समर्पयामि नानाविध प्रमलपत्र पुष्पान् समर्पयामि धूपं दर्शयामि नैवेद्यं निवेदयामि लक्ष्मी जन्मनाक्षान्त साक्षात्भ्यो नमः मांगल्यं तद्नामेन लोकरक्षणाय कंठे पद्मनाभशुभे संजीव शरदां शतं मांगल्यदा सुमुहूर्तस्तु రెండున్నాయా मांगल्यदा सुमुहूर्तस्तु मांगल्यं तद्नामेन लोकरक्षणाय कंठे पद्मनाभशुभे संजीव मांगल्यं तद्नामेन लोकरक्षणाय कंठे पद्मनाभशुभे संजीव शरदां शतं मांगल्यधारा सुमुहूर्तस्तु हरे नमः अक्षतारोपणं कृत्वा हरे ओम श्री श्रुदेव कामस्य दृक्षाणि दक्षिणां प्रतिगृहे मनसिद्धमाकोति मातिच्छमसिमहि पशूनागां रूपमन्यस्य यस्वेदं यः यदा यस्त्वादविद्याप्रियं वस्त्रोद्भवस्य कनकवलिनं यः सकुमारस्य अष्टमः श्रीवत्सगोत्रस्य कनकवलिनं यः सकुमारस्य श्रीनिवासचरणनामधेयस्य सहकुटुम्बस्याकाराकरशरमणपौत्रीं चतुस्सार्वजन्तं गोब्राह्मणेभ्यः शुम्भदो अनन्तवेदाध्ययनीं विश्वम्भर निराकार सहकारः अस्यः तदेनः श्री श्रीनिवास कल्याण महोत्सवंगात्वेन हरे ओम श्री ओम तदेनः कन्यादानमहं करिष्ये आचम्यः प्राणानायम्य पूर्वोक्तरे वंगन विशेषनिष्ठायाम् अस्यां शुभदिदो हरे ओम श्री ओम
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి పంట అకాల వర్షానికి తడిసి ముద్దయింది. దీంతో పంట ధర 22,000 నుండి 12,000 వరకు తగ్గింది. అప్పులు చేసి పండించిన పంట నష్టం వాటిల్లడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో శ్రీ వాసి దేవాలయంలో నిఖర ప్రతిష్ఠ మహాభిషేకం, రుక్మిణి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం రేపాక రామేశ్వర రాజేంద్ర శర్మ వేద పండితులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలోని ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం పరిధిలోని సదాపురం గ్రామం సమీపంలోని పెను ప్రమాదం తప్పింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సూరి అనే యువకుడు అదుపు తప్పి కింద పడ్డాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఆర్టీసీ బస్ డ్రైవర్ చాకచక్యంగా బస్సును పక్కకు మళ్లించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్డు మారిపోతున్నా తగిలిందా ఏమన్నా బాగా తగలేదు కాలు. ఏ ఊరు ఏ ఊరు చిన్న ఏ ఊరు బాబు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సద్యోముక్తి ఉత్సవాలు సువర్ణముఖి నదీ తీరంలో వైభవంగా నిర్వహించారు. వేడుకలు పురస్కరించుకుని పంచమూర్తులైన శ్రీ వినాయక స్వామి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, సోమస్కందమూర్తి, జ్ఞాన ప్రసూనాంబిక, చండికేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను ముక్కంటి ఆలయం నుంచి సువర్ణముఖి నదీ తీరానికి తీసుకువచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సంకల్ప పూజలు ప్రారంభించారు. యాగ కలశాన్ని ఏర్పాటు చేసి త్రిశూలంలో కొలువుదీరిన ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామి ఉత్సవ మూర్తులకు
విశేష పూజలు జరిపారు. ఈ సందర్భంగా త్రిశూలం వెళ్లే సమయంలో భక్తుల మధ్య తొక్కిసలాటలు తలెత్తకుండా పోలీస్ సిబ్బంది, హోంగార్డులు, భద్రతా సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపట్టారు. సత్య జ్ఞాన స్వరూపుడు బ్రాహ్మణులు గాని, సమర్థులు గాని, అసమర్థులు గాని, బాల యువ వృద్ధులు గాని, ఆస్తువులు గాని, ఆస్తువులు గాని ఈ చెప్పుకో వ్రతం తప్పగా చేయవచ్చును. भगवान श्री कालहस्तीश्वर शिवः करुणावृणालयः ज्ञानप्रसूनाम्बा समेत श्री कालहस्तीश्वर स्वामिने नमः. श्री ज्ञानप्रसूनाम्बा समेत श्री कालहस्तीश्वर स्वामी क्षेत्रమందు ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజు అంటే త్రిశూల స్థానం నిర్వహించబడుతుంది. మన భారతదేశంలో అన్ని నదులు కూడా పరిణికోత్సవం అన్ని సంవత్సరాలకు ఒకసారి పుష్కర కాలం వస్తే మన కాళహస్తిలో ప్రతి సంవత్సరం కూడా మాఘమాసము శుద్ధ పౌర్ణమి రోజున మనం సన్ముఖ నది పుష్కరం నిర్వహించబడుతుంది. అందులో భాగంగా కూడా శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామివారు, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, దుర్గాదేవి, చండికేశ్వరుడు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కటాక్షాలను భక్తులందరికీ కలగాలని వచ్చి ఇక్కడికి వచ్చి దర్శనం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్థానమాచరించి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందవలసినది. కర్నూలు జిల్లా బెలూం గుహలలో 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన ముగింపు ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. బెలూం గుహలలో 2వ రోజు నిర్వహించిన ఉత్సవాల్లో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆళ్లగడ్డ సబ్ జడ్జి శివశంకర్, స్థానిక నాయకులు ఎర్రబోతుల వెంకటరెడ్డి, ఉదయ్, పాపిరెడ్డి, ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ ఈశ్వరయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ సబ్ జడ్జి శివశంకర్ మాట్లాడుతూ పర్యాటక రంగం ఆధ్వర్యంలో నిర్వహించిన బెలూం గుహల ఉత్సవాల్లో మతాలకు అతీతంగా ప్రజలందరూ విశేషంగా పాల్గొని ఘనంగా జరుపుకున్నారని అన్నారు. ఇలాంటి ఉత్సవాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో సఖ్యత, ఐక్యత భావాలు సమకూరుతాయని అభిప్రాయపడ్డారు. కరువు ప్రాంతమైన బనగానపల్లిలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు తీసుకురావాలని ఆయన కోరారు. సంఖ్యలో మరి ఇక్కడికి రావడం, పాల్గొనడం, మరి దాదాపుగా 72 కల్చరల్ యాక్టివిటీస్ మరి ఇక్కడ వాళ్ళు నిర్వహించి మిమ్మల్ని అందరినీ కూడా అలరించిన పరిస్థితి ఉన్నది. మరి ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేనటువంటి విధంగా మరి మన గౌరవ కలెక్టర్ గారు, మన గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కేర్ తీసుకుని మరి ఈ ఉత్సవాలు ఈ 2 రోజులు మరి నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. నిన్నే రావాల్సి ఉన్నది. మేము వాస్తవానికి పాఠశాల విద్యా కమిషనర్ గారు జిల్లాలో పర్యటిస్తున్న కారణంగా
మరి రావడానికి అవకాశం లేదు. వారు మధ్యాహ్నం వెళ్ళిన వెంటనే మరి ఉత్సవాలకి ఖచ్చితంగా హాజరవ్వాలి. విద్యాశాఖ తరఫున వివిధ పాఠశాలల నుంచి వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి విద్యార్థుల్ని మరి ఈ బెలూమ్ కేవ్స్ని కూడా చూడాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవానికి ఈ అధికార కార్యక్రమాల వల్ల ఇది మిస్ అయ్యాం. నిన్న చాలా బాగా జరిగాయి. ఈవేళ కూడా బాగా చాలా అద్భుతంగా రక్తి కట్టించేలాగా విద్యార్థుల ప్రదర్శనలు ఉన్నాయని చెప్పని తెలియజేశారు. నేను వచ్చిన వెంటనే కూడా పెద్దలు ప్రస్తావిస్తూ మరి ఒక 1 వీక్ పాటు ఇది జరిగేలాగా చర్యలు తీసుకోవాలనేటువంటిది ఒక సూచన మరి సభికులందరి నుంచి వచ్చిన ఒక ప్రతిపాదనని ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారు పరిగణలోకి తీసుకుని నెక్స్ట్ టైం చేసేదానికి మరి జిల్లా యంత్రాంగం ఆ దిశగా అన్ని ఏర్పాట్లు చేసి దీన్ని ఒక 1 వీక్ పాటు కూడా కొనసాగించడానికి అన్ని చర్యలు తీసుకుంటారని మరి ఆ దిశగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ కూడా ఈ సహజ సిద్ధంగా ప్రకృతి రమణీయంగా ఏర్పడినటువంటి బెలూమ్ కేవ్స్ని మన కర్నూలు జిల్లాకి ఇది ఒక మణిహారం. ఇది మరి చక్కటి ఈ ప్రకృతి అందాలని తిలకించి మనలో ఉండేటువంటి శక్తిని మళ్ళీ రీఛార్జ్ చేసుకుని ఈ ఫీల్డ్ ట్రిప్లో అనేక అనుభవాలు మనం గడించి మరి మన దైనందిన కార్యక్రమాల్లో ఈ స్ఫూర్తిని తీసుకుని మనందరం కూడా అటు విద్యార్థులైతేనేమి ఇటు పెద్దలైతేనేమి అనధికారులు అందరూ కూడా ఈ స్ఫూర్తిని ఈ గ్యాదరింగ్ నుంచి మనం తీసుకుని మన దైనందిన నిత్య కార్యక్రమాల్లో మరింత ఉత్తేజభరితంగా ఆనందంగా ఉల్లాసంగా రీఛార్జ్ అయ్యి మనం పనిచేసి క్రిస్టియన్స్ చేసుకుంటారు, అలాగే బక్రీద్ కానీ ముస్లిమ్స్ చేసుకుంటారు. మరి ఇది ఈ టూరిజంలో జరుపుతున్నటువంటి ఈ ఉత్సవం మతానికి అనుకూలంగా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని పార్టీల వారు కలిసి ఏదైనా చేసుకుంటున్నారంటే ఇలాంటి ఈవెంట్స్, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా విరివిరిగా జరగాలని, దానివల్ల ప్రజల మధ్య సఖ్యత, ఐక్యత అనేటువంటివి వృద్ధి చెందుతాయి. మరి మొట్టమొదటిసారిగా మిత్రులు చెప్పారు ఎమ్మెల్యే గారి కృషి వలన ఇది ఇక్కడ ఇంత బాగా జరిగింది అని చెప్పి ఆయనకు నిజంగానే ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. నిందితులు హత్య చేసి పెట్రోల్తో ముఖాన్ని కాల్చివేసినట్లు అనుమానాలు. బోరబండ డిప్యూటీ మేయర్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం. ప్రభుత్వం ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తుందంటూ ముస్లిం మత పెద్దలు హర్షం. జనగామ జిల్లా పాలకుర్తిలో ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి వాతావరణం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.